రివ్యూ ఆఫ్ బకాసురా రెస్టారెంట్. మీకు తెలుసు, చాలామందికి నేను చెప్పక్కర్లేదు. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లేట్గా రివ్యూ పెట్టినా లేటెస్ట్గా ఒక మంచి గుడ్ మూవీ రివ్యూ పెట్టడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, బకాసురా రెస్టారెంట్ రీసెంట్గా ఓటీటీలోనే ఒక బెస్ట్ గుడ్ మూవీ ఏదైనా ఉన్నది అంటే బకాసురా రెస్టారెంట్ అని చెప్పాలి. ఎందుకు ఈ మూవీ చెప్తున్నాను అంటే, ఈ సినిమా ప్రైమ్లోనే అవైలబుల్గా ఉన్నది. నేను కన్యాకుమారి సినిమా గురించి రివ్యూ పెట్టాను. ఏంటి, ఒక క్లీన్ ఎమోషనల్ లవ్ మూవీ అని చెప్పాను కదా, సేమ్ అలాగే ఇప్పుడు కొంచెం థ్రిల్లర్, కొంచెం కామెడీ, కొంచెం డ్రామా, ఈ మూడింటిని మిక్స్ చేస్తే అదే బకాసురా రెస్టారెంట్. నేను స్టోరీని ఎక్కడ రివీల్ చేయను, టైటిల్లోనే మీకు అర్థమైపోతుంది బకాసురా రెస్టారెంట్ అని. సో ఒక చిన్న ప్లాట్ అయితే చెప్తాను. ఏంటంటే, ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, మరి ఆ రెస్టారెంట్ ఓపెన్ చేశారా లేదా అనేది స్టోరీ వినడానికి చాలా చిన్నదే. డైరెక్టర్ సినిమాని చూపించడంలోనే సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అది క్లీన్గా, పర్ఫెక్ట్గా ఈ సినిమా ద్వారా చెప్పాడు అని అనిపిస్తుంది. అండ్ కొన్ని డైలాగ్స్ డైరెక్టర్ చాలా తెలివిగా రాశారు అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయంటే ఈ సినిమాలోని, ఆ సీన్స్లోని వచ్చే డైలాగ్స్ మన రియల్ లైఫ్కి కొంచెం మ్యాచ్ అయ్యేటట్లు ఉంటాయి. సో ఆ డైలాగ్స్, ఆ సీన్స్ కోసమైనా చాలామంది ఈ సినిమా చూస్తున్నారు. ఓవరాల్గా ఈ సినిమా గురించి నేను చెప్పాలి అని అంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. చాలా క్లీన్ అండ్ పర్ఫెక్ట్ మూవీ. పెద్దగా సాంగ్స్ ఎక్కువగా ఉండవు, పర్వాలేదు, ఒక మీడియం మూవీ అని చెప్పాలి. టైంపాస్కి ఏ మూవీ దొరకట్లేదు, ఈ వీకెండ్కి ఒక మంచి మూవీ చూడాలి అని అనిపిస్తే బకాసురా రెస్టారెంట్ అనే మూవీ మీకు సూటబుల్ అవుతుంది. అండ్ డోంట్ మిస్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నేను చెప్పగలేదు అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.